శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దివిజేంద్రసుతిని జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవై. దివిజేంద్రసుతిని గాచియు రవిసుతు బరిమార్చితౌర రణమున కృష్ణ. ప్రారంభిద్దామా? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చతుర్థోధ్యాయ జ్ఞానయోగ. 1 నుంచి 5 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను, నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహమనురిక్ష్వాకనే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయ్యో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. సా ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః సనాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః సనాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః సనాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః సనాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం.
అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తామిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః సనాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపః. తాత్పర్యం శ్రీ భగవానుడిలా అడుగుతున్నాడు, వ్యయముగాని ఈ జ్ఞానయోగాన్ని పూర్వం ఎప్పుడో సూర్యుడికి బోధించాను. ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇలా అనుసృతంగా వస్తున్న ఈ యోగం రాజర్షులందరూ ఎరిగి ఉన్నదే అయినా ఇటీవలి కాలంలో రవ్వంత మరుగున పడిపోయింది. నువ్వు నా భక్తుడవు హితుడవు గనుక అత్యుత్తమమైన ఈ యోగాన్ని నీకు చెబుతున్నాను. అర్జునుడు సందేహిస్తున్నాడు, సూర్యుడు బహు సనాతనుడు, నువ్వేమో ఈ మధ్యనే మా మధ్యనే జన్మించిన వాడివి. మరి నువ్వు చాలా కాలం క్రిందటే సూర్యుడికి ఈ యోగం చెప్పావంటుంటే అర్థం చేసుకోవడం కాస్తంత కష్టంగా ఉంది కృష్ణ. శ్రీకృష్ణుడు సమాధానపరుస్తున్నాడు, ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. అవి నేను ఎరుగుదును, నువ్వు ఎరుగవు. నేను చెప్పబోయే 5 వాక్యాలు గుర్తుంచుకోండి మిత్రులారా. గీతా పఠనంతో పాటుగా ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, చేయించాలి. జీవహింస చేయకూడదు. శాకాహారులుగా జీవించాలి. ప్రసార మాధ్యమాలైన చరవాణి, టెలివిజన్ మున్నగు వాటిని అవసరానికి మించి వాడకండి. దానికి బదులుగా ప్రకృతితో చుట్టూ ఉన్న మన వారితో గడపండి. మాతృభాషను గౌరవించండి. పరనింద చేయకూడదు. ఇతరులకు మంచి చేయకుండా మన మాటలు చేష్టల వల్ల వారిని బాధించకూడదు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.